హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ బీరకాయ, టమాటా, కొన్ని ఆనియన్స్, ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఈ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. జస్ట్ పచ్చిమిర్చిని వేయించుకోవడానికి కాబట్టి కొంచెమే ఆయిల్ వేసుకోండి. అవి బాగా సౌండ్తో చిటపట్లాడకుండా ఉండాలంటే 2 పీసెస్ చేసుకొని మగ్గించుకోండి. ఆయిల్లో మూత పెట్టినా సరిపోతుంది. ఇంతలోగా మనం వేరే ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందామండి. కొన్ని పల్లీలు తీసుకొని దూరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇది ఆప్షనల్ అండి. పల్లీలు అనేది మీరు కంపల్సరీగా వేయాలి అని ఏం లేదు. టేస్ట్కి తగ్గట్టుగా నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా దూరగా వేయించుకొని కొన్ని పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో నువ్వులు కూడా తీసుకొని చిటపట్లాడేంత వరకు బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు వేయించుకోండి లో ఫ్లేమ్లో. నువ్వుల ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను చూపించిన కప్పుతో 1/2 కప్ అని తీసుకున్నానండి నేను. ఇలా దూరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. నువ్వులు వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంతలోగా పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇవి కూడా టర్న్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కొంచెం వేగనివ్వండి, ఒక 2 సెకండ్స్ వరకు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. బీరకాయ కాబట్టి చాలా తొందరగా ఫైబర్, వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుందండి. ఇలా హాఫర్కి కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకోండి. ఈ బీరకాయ, టమాటో, ఆనియన్ అన్నీ కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేయండి. ఇందులో వాటర్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపును యాడ్ చేసుకోండి. పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడే యాడ్ చేశాను. ఇక్కడైనా పోపులోనే ఎక్కడైనా ఒకసారి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా పసుపును కూడా కొంచెం యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర వేస్తేనే టేస్ట్ వస్తుందండి బీరకాయ పచ్చడి ఫ్లేవర్. సో స్కిప్ చేయకండి. కొత్తిమీరని మాత్రం వేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేయండి. ఇంతలోకి చల్లారిపోతుంది, పక్కకు పెట్టుకొని ఇప్పుడు ముందు వేయించి పెట్టుకున్నవన్నీ గ్రైండ్ చేసుకుందామండి. ముందు పల్లీలో నువ్వులు వేసి గ్రైండ్ చేయండి. అన్నీ బీరకాయలు అన్నీ వేస్తే మనకి ఇవి ముక్కలు ముక్కలుగా ఉంటాయి, గ్రైండ్ అవ్వదండి. సో ముందే పల్లీలు, నువ్వుల్ని బాగా గ్రైండ్ చేసుకోండి, బాగా మెత్తగా అయ్యేలాగా. ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత దానిలోకి కొంచెం నానబెట్టిన ఒక చిన్నపాటి చూపించినంత వీడియోలో చూపించినంతది నానబెట్టి అందులో యాడ్ చేసుకోండి. మనం ముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఒక 5-6 అన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. బాగా గ్రైండ్ చేయండి. వెల్లుల్లి, చింతపండు కంపల్సరీగా ఉండాలండి. అవే టేస్ట్ అండి బీరకాయ చట్నీకి. ఇలా కచ్చా పచ్చగా కాకుండా కొంచెం ఇది మాత్రం బాగా కచ్చా పచ్చగా కాకుండా మెత్తగా చేసుకొని బీరకాయ ముక్కల్ని వేసిన తర్వాత జస్ట్ 1 రౌండ్ అనాలండి. కచ్చా పచ్చగా ఉండేలాగా, మరీ మెత్తగా చేసుకోవద్దు. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా బీరకాయ ముక్కల్ని వేసిన తర్వాత 1 టైమే గ్రైండ్ చేసి కొంచెం కచ్చా పచ్చగా దంచుకోండి, రోట్లో వచ్చే విధంగా టెక్స్చర్. ఇప్పుడు దాంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అంతే అండి, అయిపోయినట్టే. 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ తీసుకున్నాను పోపుకి. ఆవాలు, జీలకర్రతో కలిపిన పోపు గింజలను యాడ్ చేసి కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లోకి కొన్ని ఎండుమిర్చిని యాడ్ చేయండి. ఒక 2 or 3 అన్ని ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. ఎండుమిర్చిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ముందే అన్నీ వేసేస్తే మాడిపోతాయి కదా, సో కొంచెం ఇవి వేగిన తర్వాత వేస్తే అవి తొందరగానే వేగిపోతాయి కాబట్టి. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిని డైరెక్ట్గా యాడ్ చేశానండి, ఫ్లేవర్ బాగుంటుందని. మీరు కొంచెం స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గనిచ్చి ఈ పోపుని తీసుకెళ్ళి పచ్చడిలో యాడ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి. బీరకాయని పైన పీల్ చేసాం కదండి మనం, ఆ పొట్టును కూడా వేస్ట్ చేయకుండా దాంతో కూడా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వ్లాగ్స్లో కంపల్సరీగా చూపిస్తానండి నేను. చాలా హెల్తీ అండి బీరకాయ, సోరకాయ, పొట్లకాయ ఇవన్నీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైట్లో కంపల్సరీ వీక్లీ 2 or 3 టైమ్స్ కంపల్సరీ తీసుకోండి. చాలా మంచిదండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకా టేస్టీగా ఉంటుంది.
పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, బీరకాయ పచ్చడి తయారు చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంకా రోట్లో చేసుకుంటే చాలా బాగా వస్తుంది అవైలబుల్గా ఉంటే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.